ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ ఫిలిం పుష్ప ది రూల్ ట్రైలర్ ఎట్టకేలకు వచ్చేసింది. ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేపించినందుకు ఇట్స్ ట్రూలీ వర్త్ ఇట్. ట్రైలర్ చూసాక నా ఒపీనియన్ ఏంటి, ట్రైలర్లో ఎన్ని డీటెయిల్స్ ఉన్నాయి, ఎంత బజ్ ఉంది, మూవీలో ఇంకెంత ఉండబోతుంది అనేది ఒకసారి చూసేద్దాం. ఓపెనింగ్ షాట్ లో మనం అబ్జర్వ్ చేస్తే ఎర్రచందనం లోడున్న లారీస్ అన్ని జంగిల్ మధ్యలోని వెళ్తుంటాయి. అండ్ ఆ నెక్స్ట్ షాట్ లోనే మన పుష్ప చిత్తూరు ఫారెస్ట్ రోడ్ మ్యాప్ ని చూస్తుంటాడు. అండ్ ఆ షాట్ లో కడప టు చెన్నైకి ఒక రూట్ ఉన్నట్టుగా చూపించారు. అంటే మేబీ ఎర్రచందనం ఉన్న లారీస్ ని రోడ్డు ద్వారా ఎక్స్పోర్ట్ చేయడం వల్ల చెక్ పోస్టుల దగ్గర ఇబ్బంది అవుద్దని ఆ జంగిల్లోని రూట్ కనిపెట్టి జంగిల్ మధ్య నుండి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. అండ్ ఆ నెక్స్ట్ షాట్ లో మన జగపతి బాబు గారిని ఒక పొలిటీషియన్ లో చూపించారు. మేబీ ఆయన సీఎం అయి ఉండొచ్చు. అండ్ మనం ఇక్కడ క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే జగపతి బాబు గారి నేమ్ మూవీలో వీర ప్రతాప్. అండ్ ఈ షాట్ లో మనం అబ్జర్వ్ అయితే డబ్బునంతా సోఫాలో దాస్తున్నట్టు చూపించారు. ఆ డబ్బు అంతా బ్లాక్ మనీ. ఆ డబ్బుని ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్ కి ఎక్స్పోర్ట్ చేయడానికి ఆ సోఫాలను యూజ్ చేసి ఉండొచ్చు. మేబీ అది బ్లాక్ మనీ అవడం వల్ల ఇబ్బంది అవుద్దని ఇలా చేసి ఉండొచ్చు. అండ్ ఆ నెక్స్ట్ షాట్ లో మనకు ఒక పోర్ట్ చూపించారు. మనం దీన్ని సరిగ్గా అబ్జర్వ్ చేస్తే ఆ వర్డ్స్ అన్ని చైనీస్ లాంగ్వేజ్ లో ఉంటాయి. అండ్ ఈ పోర్ట్ చైనాలో ఉంది. అంటే మేబీ పుష్ప తన బిజినెస్ ని ఎక్స్పాండ్ చేసి ఇండియా టు చైనా సముద్రం త్రూ ఈ పోర్ట్ కి తన సరుకుని ఎక్స్పోర్ట్ చేస్తున్నాడేమో మేబీ. అండ్ ఈ షాట్ లో చూస్తే మిడిల్ ఏజ్ పుష్పరాజుని చూపించారు. మేబీ తన చైల్డ్హుడ్ గురించి ఇంకాస్త ఇన్ డీప్ గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చేమో. అండ్ ఈ షాట్ లో అబ్జర్వ్ చేస్తే మధ్యలో 2 గొట్టాలు చుట్టూరు ఫైర్ తో ఒక ఫ్లాగ్ ఉంటుంది. పుష్ప పార్ట్ 1 లో ఐడెంటిటీ గురించి చూపించారు. మేబీ పార్ట్ 2 లో బ్రాండ్ గురించి చూపించొచ్చేమో. అండ్ ఈ షాట్ లో మనం ఫ్లెక్సీని అబ్జర్వ్ చేస్తే శ్రీ భూమిరెడ్డి సిద్ధప్ప నాయుడు గారు తిరుపతి విచ్చేస్తున్న సందర్భంగా స్వాగతం సుస్వాగతం అని ఉంటుంది. ఎంపీ సిద్ధప్ప నాయుడు గారు తిరుపతికి వచ్చినప్పుడు షార్ట్ అయి ఉండొచ్చు మేబీ. అండ్ ఈ షాట్ లో చూస్తే పుష్ప తన టీమ్మేట్స్ ని వేసుకుని పోలీస్ స్టేషన్ కి వెళ్తున్నాడు. మనం సరిగ్గా అబ్జర్వ్ చేస్తే కేశవ చేతిలో క్యారేజ్ ఉంది. అంటే పుష్పరాజుకి సంబంధించిన వాళ్ళు ఎవరో పోలీస్ స్టేషన్ లో ఉండుండొచ్చు మేబీ. అండ్ ఈ షాట్ లో దీపాలు పట్టుకుని డాన్స్ చేస్తుంటారు. మేబీ ఇది ఏదైనా సాంగ్ అయ్యి ఉండొచ్చు. అండ్ ఈ షాట్ లో మన పుష్ప ఎవరో పొలిటీషియన్ ని కలవడానికి వెళ్ళినట్టు అర్థమవుతుంది. ఎందుకంటే పక్కన గార్డ్స్ ఉన్నారు. మేబీ తిరుపతి వచ్చిన సిద్ధప్ప నాయుడు గారిని పలకరించడానికి పుష్ప వెళ్ళి ఉండొచ్చు. ఈ షాట్ లో మనం సరిగ్గా అబ్జర్వ్ చేస్తే హెలికాప్టర్ ఉన్న డిజైన్ అనేది టైటిల్ థీమ్ లో ఉంటుంది. అండ్ మన పుష్పరాజు మాల కూడా వేసుకున్నాడు. అండ్ ఈ షాట్ లో మన పుష్పరాజు కారు దిగి నడుచుకుంటూ వస్తారు. మేబీ పుష్ప పుష్ప అనే సాంగ్ ఇదే అయ్యి ఉండొచ్చు. అండ్ ఈ షాట్ లో చూస్తే ఇందాక కనిపించిన పోర్ట్ లో మన పుష్పరాజు చైనీస్ వాళ్ళతో ఫైట్ చేస్తున్నాడు. ఆ పక్కనే ఎర్రచందనం దొంగలు కూడా ఉంది. మేబీ బిజినెస్ గురించి ఏదైనా ఇష్యూ అయ్యి ఉండొచ్చు. అండ్ ఈ షాట్ లో ఏదో పోటీ జరుగుతుంది. అండ్ దానికి చీఫ్ గెస్ట్ కూడా మన పుష్పరాజే. మనం సరిగ్గా అబ్జర్వ్ చేస్తే బ్యాక్ సైడ్ పోస్టర్ మీద తగ్గేదేలే అని ఉంటుంది. అండ్ ఈ షాట్ లో పుష్పరాజు పండితులందరినీ తన ఇంటికి పిలిచి భోజనం పెట్టిస్తున్నాడు. బ్యాక్ సైడ్ శ్రీవారికి పూజ కూడా జరుగుతుంది. అండ్ ఈ షాట్ లో మన పుష్పరాజు ఎంపీ సిద్ధప్ప నాయుడుకి వార్నింగ్ ఇస్తున్నట్టు ఉంటది. మేబీ వీళ్ళిద్దరి మధ్య ఏదైనా పొలిటికల్ గా ఇష్యూ అయ్యి ఉండొచ్చు. అండ్ ఈ షార్ట్స్ లో మన బన్వర్ సింగ్ షెకావత్ సార్నా కొడుకు తన రివెంజ్ ని ఎంత వైలెంట్ గా తీర్చుకుంటున్నాడో చూపించారు. పుష్పరాజు మనుషులందరినీ అస్సలు దారుణంగా కొట్టడం, కాల్చడం లాంటివి ఈ సీన్ లో మనం అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఈ షాట్ లో మన షెకావత్ పుష్ప ఉన్న ప్లేస్ కి వెళ్ళి అక్కడ అటాక్ చేసి ఉండొచ్చు. బ్యాక్గ్రౌండ్ మనం అబ్జర్వ్ చేస్తే ఎర్రచందనం దొంగలు, ఎర్రచందనం ఉన్న లారీస్ అనేవి మనకు కనబడతాయి. మేబీ ఈ సీన్ లో పుష్ప వర్సెస్ షెకావత్ ఫైట్ ఉండొచ్చేమో. అండ్ ఆ నెక్స్ట్ సీన్ లో ఎవరినో ఎర్రచందనం దొంగలతో తగలబడుతున్నట్టు చూపించారు. అక్కడ సరిగ్గా అబ్జర్వ్ చేస్తే అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు వైట్ డ్రెస్ వేసుకున్నారు. మేబీ చచ్చిపోయింది ఒక పొలిటీషియన్ అయి ఉండొచ్చేమో. అండ్ ఈ షాట్ లో మన పుష్పరాజ్ కి చైనీస్ వాళ్ళకి మధ్య ఫైట్ జరుగుతుంది. అండ్ మన పుష్పరాజు ఒక డైలాగ్ కూడా అంటాడు, నాకు రావాల్సింది అనైనా అర్ధనైనా అది ఎక్కడున్నా వదలను అని. మేబీ సరుకు తీసుకున్న తర్వాత మన పుష్పరాజుని చైనీస్ వాళ్ళు మోసం చేసి ఉండొచ్చు. దాంతో మన పుష్ప వాళ్ళతో ఫైట్ చేస్తున్న సీన్ అయ్యి ఉండొచ్చు మేబీ. ఈ షాట్ లో ఒకడు అరగుండుతో మెడలో చెప్పులు వేసుకుని నడుచుకుంటూ వెళ్తాడు. చుట్టుపక్కల జనం కూడా వీడిని చూసి నవ్వుతాడు. మేబీ వీడికి ఆ అరగుండు గీసింది మన పుష్పరాజు అయ్యి ఉండొచ్చు. అండ్ అలానే మన జాలరెడ్డి కూడా కోలుకుని పుష్ప మీద రివెంజ్ కి ప్లాన్ చేశాడని ఈ షాట్ లో మనకు అర్థమవుతుంది. అండ్ ఈ షాట్ లో పుష్ప మనుషులు ఎర్రచందనం కొట్టడానికని అడవికి వెళ్తే పోలీసులంతా వాళ్ళ మీద ఫైర్ జరుపుతున్న షాట్ అయ్యి ఉండొచ్చు మేబీ. అండ్ అలానే ఈ షాట్ లో పుష్పరాజు ఎవరో చైనీస్ తాతతో మాట్లాడుతుంటాడు. మేబీ బిజినెస్ డీల్ పర్పస్ అయ్యి ఉండొచ్చు. అండ్ ఈ షాట్ లో క్రైన్స్ తో భూమిలో
లోపల ఉన్న ఎర్రచందనం దొంగల్ని బయటకు తీస్తారు. పార్ట్ 1లో లానే పుష్పరాజు పార్ట్ 2లో కూడా ఎర్రచందనం దొంగల్ని కొట్టి పోలీసులు కనపడకుండా భూములు కప్పెట్టి ఉండొచ్చు మేబీ. అండ్ ఈ షాట్ లో చూస్తే లారీలతో ఒక చేస్ సీక్వెన్స్ జరుగుతుంది. మేబీ పుష్ప సరుకుని జంగిల్ మధ్యలోండి తీసుకెళ్తున్నాడు అన్న ఇన్ఫర్మేషన్ పోలీసులకి తెలిసిపోయి అటాక్ చేసి ఉండొచ్చు. అండ్ ఈ షాట్ లో ఒక చిన్న మిస్టేక్ ఏంటంటే శ్రీ లక్ష్మీ గణేష్ లారీ ట్రాన్స్పోర్ట్ అని రివర్స్ లో ఉంటుంది. ఈ షాట్ లో మన పుష్పరాజు సముద్రం మధ్యలో ఫైట్ చేస్తున్నాడు. అండ్ అలానే పన్వర్ సింగ్ షెకావత్ కూడా సముద్రంలో బోట్ వేసుకుని వెళ్తున్నట్టు చూపించారు. మేబీ పుష్పరాజు ఇంటర్నేషనల్ గా బిజినెస్ చేస్తున్నాడన్న ఇన్ఫర్మేషన్ తెలిసి షెకావత్ చైనా వచ్చి ఉండొచ్చు. అండ్ ఈ సీన్ లో మన షెకావత్ గన్ తో ఫైట్ చేస్తున్నట్టు చూపించారు. అలానే కింద ఒక లారీ కూడా పడిపోయింది. మేబీ ఇందాక షాట్ లో పుష్పరాజ్ తీసుకెళ్తున్న లారీలో ఒక లారీ అయ్యి ఉండొచ్చు. అండ్ ఈ సీన్ లో వీళ్ళిద్దరి మధ్య ఫైట్ కూడా జరగొచ్చేమో మేబీ. అండ్ ఈ షాట్ లో మన షెకావత్ మంగళం సీనుతో కలిపి వాళ్ళ టీమ్మేట్స్ తో డాన్స్ చేస్తున్నాడు. మేబీ పుష్ప మీద రివెంజ్ తీసుకోవడానికి మంగళం సీనుతో టైఅప్ అయి ఉండొచ్చు. ఈ షాట్ లో పుష్పరాజు ఎవరితోనో గట్టిగానే ఫైట్ చేస్తున్నాడు. అండ్ అలానే వెనకాల అమ్మాయి కూడా ఉంది. మేబీ ఆ అమ్మాయిని తీసుకొచ్చినందుకు పుష్ప వాళ్ళతో ఫైట్ చేస్తున్నాడేమో. ఇంకా జాతర సీక్వెన్స్ గురించి చెప్పాలంటే మేబీ అది ఇంటర్వెల్ బ్యాంగ్ అవ్వచ్చేమో. సో ఇవి నాకు కనిపించిన డీటెయిల్స్. ఇంకేమన్నా మిస్ చేసి ఉంటే కింద కామెంట్ చేయండి.